తీర్పు అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్లారు. తమ కొడుకుని అన్యాయంగా చంపేసిన వాళ్ళకి కోర్టు జీవిత ఖైదు విధించడంతో అలాగే ఉరిశిక్ష విధించడంతో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి సమాధికి బాలస్వామి నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే ప్రణయ్ తమ్ముడు అలాగే ప్రణయ్ తల్లిని కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. 5 ఏళ్ల పాటు నిర్విరామంగా తల్లిదండ్రులు కూడా ఈ కేసు గురించి పోరాడారు. అమాయకుడైన తమ కొడుకు కుల దురహంకారపు హత్యకి గురి కావడం వాళ్ళని ఎంతగానో కలిచివేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని అంత దారుణంగా నరికి చంపేసిన ఘటనని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని ఆయన తండ్రి బాలస్వామి గతంలో TV9తో అనేక సందర్భాల్లో ఆయన తన బాధను పంచుకున్నారు. ఏదో ఒక రోజు నాకు న్యాయం జరుగుతుంది, చివరి వరకు కూడా నేను ఖచ్చితంగా నా కొడుకుకి న్యాయం జరగడం కోసం పోరాడతాను అన్న బాలస్వామి ఆఖరికి ఆయన అనుకున్నది సాధించారు. తన కొడుకు చావుకి కారణమైన వాళ్ళందరికీ కూడా కోర్టు శిక్ష విధించడంతో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తన కొడుకుని తలుచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తీర్పు విన్న తర్వాత బాలస్వామి. ప్రణయ్ని అత్యంత దారుణంగా హతమార్చిన నిందితులకి ఎలాంటి శిక్ష పడాలో గతంలో అమృత కూడా చెప్పింది. తన ఏమందో చూద్దాం. చంపింది ఎవరో నాకు తెలియదు, వాళ్ళు మాట్లాడారు మేబీ అంటే డాడీ వాళ్ళు మాట్లాడి పెట్టారు. ఎవరైనా సరే ఒక మర్డర్ చేస్తే వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది, వాళ్ళని చంపేసినా నాకు ప్రాబ్లం లేదు, ప్రణయ్కి అయితే న్యాయం జరగాలి, అప్పుడే ప్రణయ్ సోల్ హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకెవరికి జరగకూడదు. చంపింది ఎవరో నాకు తెలియదు, వాళ్ళు మాట్లాడారు మేబీ అంటే డాడీ వాళ్ళు మాట్లాడి పెట్టారు. ఎవరైనా సరే ఒక మర్డర్ చేస్తే వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది, వాళ్ళని చంపేసినా నాకు ప్రాబ్లం లేదు, ప్రణయ్కి అయితే న్యాయం జరగాలి, అప్పుడే ప్రణయ్ సోల్ హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకెవరికి జరగకూడదు. చంపింది ఎవరో నాకు తెలియదు, వాళ్ళు మాట్లాడారు మేబీ అంటే డాడీ వాళ్ళు మాట్లాడి పెట్టారు. ఎవరైనా సరే ఒక మర్డర్ చేస్తే వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది, వాళ్ళని చంపేసినా నాకు ప్రాబ్లం లేదు, ప్రణయ్కి అయితే న్యాయం జరగాలి, అప్పుడే ప్రణయ్ సోల్ హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకెవరికి జరగకూడదు. ఫస్ట్ నుంచి కూడా బయటేమన్నా ఇలాంటివి చూస్తే వి యూస్ టు ఫైట్ ఫర్ దాట్. ఇవన్నీ కాకుండా మనం ఆపాలి అని నాతో చాలాసార్లు అన్నాడు. ఎవరిలా చనిపోద్దు క్యాస్ట్ వైజ్గా అని చెప్పారు, కానీ ప్రణయ్ దానికి బలైపోయాడు లాస్ట్కి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగదని కోరుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా బయటేమన్నా ఇలాంటివి చూస్తే వి యూస్ టు ఫైట్ ఫర్ దాట్. ఇవన్నీ కాకుండా మనం ఆపాలి అని నాతో చాలాసార్లు అన్నాడు. ఎవరిలా చనిపోద్దు క్యాస్ట్ వైజ్గా అని చెప్పారు, కానీ ప్రణయ్ దానికి బలైపోయాడు లాస్ట్కి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగదని కోరుకున్నాను.